హాయ్ చిన్న. ఈరోజు నేను చేసిన ఆలు పూనా మసాలాలోకి చపాతీ ఎలా చేస్తానో చూద్దాం. ముందుగా ఒక కప్ గోధుమ పిండి తీసుకోవాలి. దానికి సరిపడగా సాల్ట్, తర్వాత ఒక 2 టీ స్పూన్స్ పెరుగు, అవి బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనె, అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసి బాగా మెత్తగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చూడు, పిండి కొంచెం గట్టిగా ఉంది. మళ్ళీ కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత చూసామా, ఇప్పుడు మెత్తగా ఉంది. ఇప్పుడు దాన్ని మూత పెట్టేయాలి, పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చపాతీ కింద రోల్ చేసుకుని హ్యాండ్స్ మా అన్నయ్యని చూస్తున్నావు కదా, అమ్మమ్మది. ఈరోజు మాత్రం అమ్మమ్మ రౌండ్గా చేయలేదు చపాతీస్ని. ఆ తర్వాత అవన్నీ చేసింది నేను. అమ్మమ్మ క్రెడిట్ చేస్తూ ఒప్పుకోను. ఆ తర్వాత ఈలోపు స్టవ్ ఆన్ చేసి పెనం వేడెక్కిన తర్వాత వెన్న వేసి దాని మీద చపాతీని పెట్టి స్టవ్ హై ఫ్లేమ్ మీద ఉండాలి. మళ్ళీ వెన్న వేసి అటు ఇటు బాగా కాల్చి చపాతీని అటు ఇటు తిప్పుకుంటా బాగా కాల్చాలి ఎర్రగా. చపాతీలు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇంకో చపాతీని కూడా కాల్చుకున్న తర్వాత చూసావా చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయో. చూడు ఇప్పుడు. బాయ్ బాయ్, అయిపోయింది మన చపాతీ.